దొంగగా అయినా ఏక్ నంబర్ నిన్ననే పోలీసులు సముద్రం పెట్రోల్ దొంగ అయినా ఈయన దొంగలకు ఓనరు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొత్తం కచ్చా చేపలు తిండికి మెంటల్ తివారీ చిన్న తమ్ముడు మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను ఆఫీషియల్ క్రేజీ. వచ్చేసి నైట్ అవుట్ వెళ్తున్నా. ఎక్కడ వెళ్తానో తెలియదు, బట్ వెళ్తున్నా. శంషాబాద్లో ఉన్నా. శంషాబాద్ నుంచి అనుకుంటున్నా, తెలియదు ఇంకా. ఓకే కారా. ఓకే గాయ్స్, ఫైనల్ అయితే మెల్లగోలరా బాయ్. ఫైనల్ అయితే నలుగురం వెళ్ళిపోతున్నాం ఆ వెహికల్ మీద. హిమాయత్ సాగర్ ఫిక్స్ అయిపోయింది. హిమాయత్ సాగర్ పోతున్నాం. మా దోస్తులు ఇగో మొత్తం కచ్చా చేపలు తిండికి కచ్చా చేపలు తింటాడట. వీడు వాళ్ళు ఏదేదో పంచాయతీ పెట్టుకుంటా ఫోన్లో తెచ్చుకుంటూ వస్తున్నారు. అరే నా దగ్గర దొంగగా అయినా ఏక్ నంబర్ నిన్ననే పోలీసులు పట్టుకొని వచ్చేసింది. ఈరోజు అంబులెన్స్ తీసుకెళ్తున్నారు ఇంటికి. అందుకే చేపలు తిండికి వస్తున్నాం ఈరోజు. లాస్ట్ రోజు కదా అనేసి లాస్ట్ రోజు రేపు జైలుకి వెళ్ళిపోతాడు ఈయన. ఓకే డన్. ఓకే గాయ్స్, రైట్ బయలుదేరుతున్నాం మరి. ఈయన దొంగలకు ఓనరు. పెట్రోల్ అయితే అయిపోయింది. ఏదో చౌక్ మీద తీసుకెళ్తాం బండి. 50 రూపాయలు పెట్రోల్, పైసలు లేవు. పెట్రోల్ అయితే 50 రూపీస్ పోసుకుంటా. పెట్రోల్ కొట్టిర్రా అంటే 50 రూపీస్ కొట్టిసా. దీంట్లో 50 అంట, దాంట్లో ఆ బండిలో 100 రూపీస్ అంటారు. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లే. చౌక్ మీద అయితే తీసుకెళ్తున్నా బండి. ఈ అమ్మ ఏం పరేషానో ఏందో భయ్. అవుటర్ కింద మేము రైట్. పెట్రోల్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. పెట్రోల్ కొట్టినమంటే 50 రూపాయలు అంటారు. దీంట్లో 50, దాంట్లో 100 అంట. పెట్రోల్ ఉన్నాయి, కొడతారేమో అని భయం అవుతుంది. 50 రూపీస్ పెట్రోల్. ఓ దొంగ, పెట్రోల్ దొంగ అయినా సైకెట్. ఈయన పెద్ద దొంగ. ఇగో పర్స్ దొంగ. అయినా పర్స్ నుంచి డబ్బులు తీసుకుంటుండు. పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టిద్దాం. ఫస్ట్ మేము వద్ది 50 రూపీస్ పెట్రోల్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి. ఏళ్ళు బాబు స్నానం వేయడు కానీ బ్లాక్ లో వేస్తాడు. ఏది నిన్న ఈ రోజు అడితే మాట్లాడు. ప్రజెంట్ నిన్న ఒక బ్లాక్ పెట్టిన, బ్లూ కలర్ టీ షర్ట్ ఉంది. ఈ షర్ట్ ఉంది. నిన్న బ్లాక్ పెట్టినావు, స్నానం చేసినావా అది చెప్పు. ఆ వీడియోలో స్నానం చేసినావా? చేసినా మీరు స్నానం? అసలు వారం రోజుల దాకా చేయడు బ్రో ఆడు. అరే బ్రో చేసినా కానీ అవి ఉంటాయి కదా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, అది వేసుకోవాలి. ఎట్లా అనిపించింది? న్యాచురల్ బ్యూటీయా కొని అన్న 30 రూపాయలు కొట్టు. లేదన్నా 50 కొట్టు. 100 కొట్టు అన్నా 50 100 కొట్టాను. పైసలు వాళ్ళే తీసుకో. 100 అయితే నేను ఇస్తా, 50 అయితే వాళ్ళు. అన్న కొట్టనా 100 కొట్టును. ఏం పంచాయతీ నవ్వు చూడు అన్నది ఖాళీ మెరుపుతిగా. ఓకే పెట్రోల్ అయితే 10 రూపీస్ది 100 రూపీస్. ఓకే డన్. 100 వచ్చిందా? 100 0.93 అన్న కుషా. ఓకే కుషా 100 కొట్టించిన. కొట్టుకో. నీకు రావన్న, అందుకనే నువ్వు కుషా అంటున్నా. ఓకే రైటా, పెట్రోల్ డబ్బులు ఇచ్చారు. ఇంతలోనే మెంటల్ అయిపోయింది మావాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. అరే
హాయ్ గాయస్, మావాడు ఇక టాయిలెట్కి వెళ్తుండో, నేను చూపిస్తా ఎట్లా పోతాడో. బాటా పాడని తీరా మావాడు టాయిలెట్కి వెళ్ళినా కానీ వదిలేట్లేడు, కెమెరా ఇచ్చుడే లేట్ ఇగో చేట్ల. ఆ టాయిలెట్కి వెళ్ళినా సరే వెనకల ఉరుక్కుంటే పోతుండు. ఏంది బాయ్, మొత్తం చిల్ వీడియో వస్తుంది. మావాడు ఇంకోటి డబ్బులు ఇస్తుండో లేదో ఆడుండు, తిప్పుకొని వస్తుండు బండి అయితే. అమ్మ గలీజ్గా 50 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తా అంటారు ఏందా? నా బండి కూడా తేలే, నా బండిలో ఫుల్ ట్యాంక్ ఉంటుంది ఎప్పుడు. ఏది ఈయనది XL100 గాయస్, తెలుసుగా XL100, అది ట్యాంక్ ఫుల్ 100 రూపీస్ కొడితే అది 100 కిలోమీటర్స్ తిరుగుతుంది అది. ఓకే స్టార్ట్ అయిదాం. తిందాం. చాప 70, 50 పెద్ద చేపలు. మీరు దాంతో వచ్చిర్రా రే? అరే ఇక్కడ లేదా కాయరా? హాయ్ గాయ్స్, ఇక్కడికైతే చేపల డిమాండ్ చేస్తారు మా వాళ్ళు, రేట్లు. ఏ కాందరా క్రిస్టియనా నాన్ని? ఓకే. అరే పాపా, చేపల పులుసు. ఎవరి తలకాయ కావాలరా నీకు పాపా? మేరీ ఆంధ్ర స్టూడెంట్స్ అంటే ఏ కాయలు ముండిచ్చండ్రా, ఒకటే తలకాయ. ఫిష్ అయితే తింటాం చూడండి, అందరం ఒక ఫిష్ తీసుకున్నాం. పాప ఓకే డన్. ఫిష్ అయితే తీసుకుని తింటున్నాం ఫ్రెండ్స్. చేపలు అయితే తినేస్తాం. వచ్చి ఇక్కడ ఛాయ్ తాగుదామని. బ్యాక్గ్రౌండ్లో చూడండి మంచి లొకేషన్ ఉంది. లొకేషన్ ఐ మీన్ స్మోక్స్. అది నేను ఏం పడుతుంది చల్లగా అనుకున్నా, బట్ ఈ స్మోక్ వేసి ఇక్కడ వచ్చి ఇగో మెంటల్ తివారీ లేక తిరుగుతుండు మావాడు. మెంటల్ తివారీ చిన్న తమ్ముడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పెద్ద కూలర్, ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్. ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద, ఇక్కడ దారి తప్పి అడవి పంది. ఇక్కడ వచ్చేసి నవ్వు చూడు, నవ్వందం చూడు, హసియద్దు. ఓకే చూస్తున్నారు కదా, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చూడండి. అంటే మామిడి చూడు మొత్తం చెడ్డీల మీదనే, చెడ్డి మీద తిరుగుతుండు. గట్టిగా తిన్నావు కదా, కడుపు నిండా తిన్నాడు. 3 చేపలంట. ఇంకేమేమి తింటావు? చాయ్ తాగుతావు ఇప్పుడు? చాయ్ తాగి శంషాబాద్ బిర్యానీ తినాలి. మళ్ళీ ఇంకా సరిపోదు. బిర్యానీ తిన్నాక మళ్ళీ శంషా తాగి పడుకుంటావు. పడుకొని ఏం చేస్తావు? చాలా క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళతో ఉంటే. చిల్కాలి ఏమన్నా అంటే డైలాగ్ పైన ఎంబడే ఇచ్చేస్తాడు, అని గ్యాప్లో ఇవ్వట్లేడు. ఏమైందో ఏమో మరి. సిగ్గు అవుతుంది. ఇంకేమైనా అవుతుందా? సిగ్గు అవుతుంది, వీడియోలో సిగ్గు అవుతుంది. ఇంకేమైనా అవ్వట్లే? ఏ పాపా, ఇంకేమవ్వట్లే? సిగ్గు ఒకటేనా? వాచ్ పని చేస్తలేదు, ఏదో మోతే పనికి పెట్టుకున్నా. వాచ్లో ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. ఇంట్లో అది ఛార్జింగ్ లేదని నేను చెప్పినా సరే అది తీసుకొని వచ్చేసిండు. మాడు వచ్చేసిండు. బా ఇద్దరు చాయ్ ఇచ్చడానికి వచ్చింది. బాయ్ తిన్నా చాయ్ తెచ్చిండు. ఓకే రైట్. ఓకే చాయ్ తాగేసాం ఫ్రెండ్స్. ఓకే
గాయస్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాం రూమ్కి. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోనే ఉన్నా, శంషాబాద్లో ఉన్నా నేను. సో ఇక్కడ రూమ్లో అయితే వచ్చేసిన. ఫిష్ టేస్ట్ చెప్పాలంటే అంతంగా అనిపించలే, నార్మల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ లా ఓకే గాయస్. హాయ్ గాయ్స్, ఈరోజు టీ షర్ట్ ఎలా వేసుకోవాలో నేను నేర్పిస్తా. ఏమంటారా వీడు రే ఉల్టున్న హ్యాండ్స్ ఇలా స్ట్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ బ్యాక్ తీసుకున్నా, 2 చేతులు లోపలికి నూకాలే. ఏం మాట్లాడుతున్నారా? లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నేర్చుకురుగా. బాయ్. ఓకే గైస్, డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బాయ్.